అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 11వ తారీఖు మే నెల నుంచి 17వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చాలా గొప్ప విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 గ్రహాలు మారిపోయాయి. కాబట్టి చెప్పేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రహాలు ఎప్పుడు అదే ప్లేస్ లో ఉండడం వల్ల చెప్పిందే చెప్తే జనాలకు ఏమంటారంటే, ఏంటంటే లాస్ట్ వీక్ అదే చెప్పారు, ఈ వీక్ అదే చెప్పారు అంటారు. కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే, బుధుడు మారిపోయాడు, మేను నుంచి మేషానికి వచ్చాడు. సూర్యుడు 15వ తారీఖు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. అలాగే గురువు యొక్క మార్పు అండి చాలా గొప్పది. సంవత్సరం తర్వాత 15వ తారీఖు మే నెల నాడు మిథున రాశిలోకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనము అన్ని రాశులకి కలిగిన మార్పులన్నీ మాట్లాడుకుందాం. ఈ జ్యోతిష శాస్త్రంలో ఈ వారఫలం అనేది కేవలం ఈ వారానికి మాత్రమే సంబంధించింది. కానీ మీ జీవిత చక్రం మొత్తం చూడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతక చక్రాన్ని రాసి అందులో లగ్నాన్ని, నక్షత్రాన్ని, రాశిని, అలాగే దశని గుర్తించి ఆ తర్వాత మీకు పరిహారాలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సగలు జరుగుతుంది అన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు 58 పేజీలు రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి మీ చేత వాయిస్ రికార్డ్ కానీ మీ ఇష్టం, అలాగే జాతకాన్ని మీకు పీడిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మన వారఫలం బాగాలేదు కానీ జాతకం బాగుంది అనుకోండి, ఏం భయం లేదు. కానీ జాతకము బాగాలేదు, మన వారఫలం బాగాలేదు అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతకం తెలుసుకోండి. దీనికి గురుదక్షిణ ఉంటుంది. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే సూర్యుడు, బుధుడు వచ్చేసి మేషరాశిలో, అలాగే గురువు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, రాహు, శుక్ర, శని 3 గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే నెల వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో గురువు మార్పు, బుధుడి మార్పు, సూర్యుడి మార్పు వృశ్చిక రాశికి ఏమిస్తుంది? 6వ ఇంట్లో ఉండి ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి సూర్యుడు ఉద్యోగం మీద దెబ్బ కొట్టాడు. ఎంత కష్టపడ్డా ఫలితం లేదు, ఎంత ట్రై చేసినా ఉద్యోగం రాదు, ఎన్ని ఇంటర్వ్యూలు పోయినా కాల్స్ రావు, వస్తుంది అనుకుంటాం డిసప్పాయింట్. అలాంటివన్నీ తొలగిపోయినాయి. సప్తమంలోకి సూర్యుడు రావడం వల్ల, వృషభ రాశిలోకి సూర్యుడు రావడం వల్ల 15వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు గొప్పగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నమాట. అది ఈసారి సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశి మీద అంత బాగుంది. మరి గురువు ద్వితీయాధిపతి, పంచమాధిపతి, ఇన్ని రోజులు సప్తమంలో ఉండి బాగా మేలు చేశాడు. 15వ తారీఖే నేరుగా వెళ్ళి అష్టమంలో కూర్చుంటున్నాడు. మరి గురు మంత్రాలను రోజు చదువుకోవాలి, గురువుకు పరిహారం చేసుకోవాలి. ధనం దగ్గర దెబ్బ కొడతాడు, పిల్లల చదువులో అలసత్వం చూపిస్తాడు, ఇంట్లో మనశ్శాంతి పెట్టడు, పిల్లలు విదేశీయానాలు, దూర ప్రయాణాలన్నీ దెబ్బ పడతాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి దెబ్బ పడుతుంది. తెలివి తక్కువ నిర్ణయాలకి తక్కువ లేదు. 1 ఇయర్ దాకా అలాగే ఉంటుంది. గురువు మారడు, అష్టమంలో పడ్డాడు. మరి కుజుడికి గురువు చాలా మంచి మిత్రుడు అన్నమాట. ఆయన వెళ్ళి అష్టమంలో పడితే ఇంకేముందండి, తప్పదు. మనం ఏం చేయాలి? పరిహారం చేసుకోవాలి. రోజు గురు మంత్రాన్ని చదువుకోవటం, ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగటం, దత్తాత్రేయ స్వామి గుడి చుట్టూ తిరగటం, గురువుని మనం గౌరవించడం అనేది ఈ రాశి వాళ్ళకి మంచి సూచన. మరి 3వ స్థానంలోకి వెళ్ళేసరికి బుధుడు అనమాట. బుధుడు ఏం చేశాడు? ఇప్పుడు అష్టమాధిపతి, వ్యాపారానికి ఏకాదశాధిపతి. మరి వ్యాపారస్తుడు వెళ్ళి 6వ ఇంట్లో కూర్చుంటే మనకి ఏం లాభం చెప్పండి? నష్టాలే నష్టాలు. ఏం పెట్టినా వ్యాపారంలో నష్టం జరిగిపోతుందండి. ఏంటోనండి ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇంత లాస్ అయిపోయింది అని ఎప్పుడు చూడనందుకు నష్టం చూస్తారన్నమాట. మరి దానికి ఏం చేయాలి అంటే, రోజు కూర్చొని విష్ణు సహస్రనామం చదవాలి. బుధ గ్రహం అంటే మహావిష్ణువుకు సంబంధించిన గ్రహం కాబట్టి రోజు విష్ణు సహస్రం చదువుకోవటం, గురు మంత్రాన్ని చదువుకోవటం వల్ల ఈ బుధ గురు గ్రహాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సూర్యుడు ఎలాగో మనకి చాలా ఫేవర్ అయిపోయాడు. కాబట్టి ధన ఆదాయం కానీ, ఇంకేదైనా కుటుంబ ప్రశాంతి కానీ, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలి. శని మనకి పంచమంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు కొనటం, అమ్మటం అన్నింటిలో మంచి లాభాలు చూపిస్తున్నాడు. తల్లి ఆరోగ్యం పట్ల కూడా మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నాడు. తల్లి యొక్క క్షేమం బాగా చూపిస్తున్నాడు. కానీ
ఈ బంధువులతోనే మనకు విరోధాలు, అలకలు, గొడవలు, మరి అధైర్యాన్ని తెచ్చిస్తాడు, కొంచెం టెన్షన్ పెడతాడు. ఇవన్నీ మనం శని మంత్రం చదువుకోవడం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. కుజుడు ఈ రాశికి అధిపతి 9వ ఇంట్లోకి రావటం అద్భుతం అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధర్మ మార్గం, తండ్రులు, పెద్దలు, తల్లి, అటు అత్తమామలు అందరి నుంచి కూడా సపోర్ట్ బాగుంటుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగంలో మనకి సూర్యుడు సహాయం చేస్తున్నాడు, అదృష్టంలో చంద్రుడు సహాయం చేస్తున్నాడు, కుజుడు బాగున్నాడు, గురువు అష్టమంలో పడ్డాడు బాలేడు, శని పంచమంలో ఉండి సగం మంచి ఫలితాన్ని సగం లేనిపోని టెన్షన్ ఇస్తున్నాడు. అలాగే కుజుడు ఆరోగ్యానికి అధిపతి 9వ ఇంట్లో ఉంటే కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎండ, అలాగే మీకు లేనిపోని హెల్త్ ఇష్యూస్ కూడా, రుణ ఒత్తిడి, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే శుక్రుడు మనకి చాలా ఫేవర్ అనమాట. అంటే భార్యాభర్తల మధ్య చక్కటి సవిత కలిగి సంతోషం, ఆనందంగా ఇస్తున్నాడు. అది చాలా పెద్ద గుడ్ న్యూస్ మనకి. శుక్రుడు ఇచ్చే సహాయం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య చక్కటి సంతోషం, ఆనందము, ప్రేమికులకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి అంటే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం అన్నీ కూడా శుక్రుడు బ్రహ్మాండంగా ఇస్తూ ఖర్చును కూడా అధికంగా ఇస్తున్నాడు. సో మనం చూసాం కదా, కుజుడు బాగున్నాడు, గురువు బాలేడు, శని బాలేడు, కొంచెం పర్వాలేదు, విసర ఫలితం. గురువు మనకి నచ్చితే మళ్ళీ అలాగే మనకి శుక్రుడు బాగున్నాడు, అలాగే చంద్రుడు బాగున్నాడు. చంద్రుడి వల్ల ఉద్యోగంలో మనకి ఎటువంటి అంటే అదృష్టం అన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. సూర్యుడు మంచి ఉద్యోగంలో మంచి పొజిషన్ అవన్నీ ఇచ్చాడు. బుధుడు మనకి కొంచెం ఖర్చు అధికంగా పెట్టిస్తున్నాడు. ఇవన్నీ చదువుకున్న తర్వాత తులారాశి వాళ్ళలో ఎవరైతే చిత్తా నక్షత్రంలో పుట్టినారో వాళ్ళందరూ కూడా పూజ మంత్రాన్ని, స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు మంత్రాన్ని, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురు మంత్రాన్ని చదువుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మొత్తానికి శుక్రుడు అధిపతి కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా శుక్ర మంత్రాన్ని రోజు జపం చేసుకోవడం, 20 సార్లు తక్కువ శుక్రవారం నాడు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం, చక్కగా బొబ్బర్లు అక్కడ ప్రసాదంగా పెట్టి అందరికీ పంచడం, ఇవన్నీ చేస్తూ మీ జాతక చక్రంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి గ్రహాల స్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలి. తులారాశికి పంచమం ఎప్పుడైతే 6వ ఇంట్లోకి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఉండడం కూడా మంచిది అని చెప్పాను. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం తెలుసుకోవడానికి నన్ను మర్చిపోవద్దు. నమస్కారం. గోపాలయ్య.